ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈ రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. జపం, పారాయణ విధి విధానాలు ఏమిటో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖీనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘబహుళ చవితి, సంకష్టహర చతుర్థి కూడా. ఈరోజు చేసేటువంటి గణపతి యొక్క ఆరాధన, శ్రీ ఆంజనేయ స్వామికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ఈతి బాధల్ని కనుమరుగు చేస్తుంది. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, ఎర్రటి వస్త్రదానం, కందుల దానం, కుజ జపం ఇవన్నీ కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ఈతి బాధల్ని పోగొడుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం, అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం హస్త. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య శాంతి తప్పనిసరి. ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. సూర్యుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి కాబట్టి ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ఈ ఆరోగ్య రక్షణకే సూర్య జపం ఉపకరిస్తుంది. అలాగే చంద్ర మహాదశతోటి ప్రారంభమయ్యేటువంటి వారికి చంద్రుడి యొక్క స్థితి బృహస్పతితోటి కలిసి ఉంది. ఇది గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ బుధ క్షేత్రం కాబట్టి చంద్రుడి యొక్క ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఈ దోష నివృత్తికి లలిత సహస్రనామ పారాయణ ఉపకరిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, మానసిక వేదనను దూరం చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం, షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం, గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు ఉపకరిస్తాయి, వినోదాల్లో పాల్గొంటారు, ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారు చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి అంశాలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. మహిళలకు మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఉన్నటువంటి ప్రతిష్టంభనని దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అధిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా కొనసాగుతాయి. సోదర ప్రేమ లభిస్తుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆలోచన దోషాలు కూడా ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు ఆర్థికంగా లభిస్తాయి. నూతన
కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వరకు పెరుగుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వరకు ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునః ప్రారంభించగలుగుతారు. నూతన అంశాలు గృహరీత్యా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రత్యర్థులు బలపడినప్పటికీ క్రమక్రమంగా విజయాలు కూడా సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఎదురైనప్పటికీ పరిష్కరింపబడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వైద్య వృత్తి వారికి పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి వ్యాపార రంగం వరకు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వరకు కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఏర్పడినటువంటి గాయాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజ వేయగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ బలాన్ని పెంచుతుంది. మనోవేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వరకు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వరకు బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వరకు నూతన అవకాశాలు దక్కుతాయి. సినీ రంగం వరకు కూడా మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల వార్తలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర పరిస్థితులు చేకూరుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. అనుకున్నవి పారిశ్రామిక రంగం వారు ఆశించినటువంటి విధంగా సాధించగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారికి కలిసి వస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. అనుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. మనోవేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యారంగం వరకు కలిసి వస్తాయి. విద్యార్థులకి అనువైనటువంటి మార్పులు విద్యాపరంగా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలు కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు, శత్రు భీతి తగ్గుతుంది, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల వార్తలు బలాన్ని పెంచుతాయి, కార్యక్రమ నిర్వహణలో సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు, గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, మెల్లమెల్లగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు కూడా సిద్ధిస్తాయి. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు దగ్గరవుతాయి, చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి, నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది, కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ ఆనందకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి, ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి ఉపకరిస్తుంది, విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు, కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది, కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు, శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు, విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి, సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి, నూతన బాధ్యతల్ని సక్రమంగా ఆశించినట్టుగా పూర్తి చేయలేకపోతారు, కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి, బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి, ప్రత్యర్థులు బలపడతారు, ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ సమయానికి ఆశించినటువంటి ఫలితాలు పొందలేకపోతారు, క్రీడారంగం వారికి అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, ఉద్యోగస్తులు సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఆహ్వానిస్తారు, కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ విషయాలు అనుకూలిస్తాయి, మానసిక వేదనలు కనుమరుగవుతాయి, స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, అపశృతులు ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి, విదేశీ సంబంధిత లావాదేవీల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు, గృహరీత్యా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు, శుభవార్తలు తిక్కరవుతాయి, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక విషయాల్లో వ్యవహరించాలి, నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి, గృహపరమైనటువంటి చిరాకుల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, పరిష్కరింపబడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి, అధిక ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి, అయినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పొందగలుగుతారు, నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని పెంచుతుంది, బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు, గతంలో చేసినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా ఎదుర్కోగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది,
లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి బలం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు గృహరీత్యా బలాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి ఆర్థికంగా చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు కూడా పెనంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. సంబంధ బాంధవ్యాలు కూడా అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి కృషి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వృత్తిపరమైనటువంటి విభేదాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి బలమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. అదృష్టం ఐశ్వర్యం పొందటానికి జపం పారాయణ విధి విధానాలు ఎలా ఉపకరిస్తాయో పరిశీలిద్దాం. జపం పారాయణం ఆధ్యాత్మిక నిత్య విధుల్లో ప్రధానమైనవి. జపాన్ని ఎప్పుడూ మౌనంగా మనస్సులోనే చేయాలి. పారాయణం బయటికి ఉచ్చరించాలి. జపం సర్వకాల సర్వావస్థల్లో మౌనంగా చేయవచ్చు. కానీ పారాయణకు శుచి శుభ్రతతో పాటు నియమిత వేళల్ని పాటించాలి. గోశాలలో, పుణ్యక్షేత్రాల్లో, నదీ తీరాల్లో జపం ఉత్తమ ఫలితాల్ని అందిస్తుంది. జపానికి తులసి, గంధం, పద్మపూసలు, స్ఫటికమాలల్ని ఉపయోగించవచ్చు. పారాయణ జపాలు తూర్పుకు అభిముఖంగా చేయడం ద్వారా ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఇంటికి కూడాను, ప్రతి గదికి కూడాను గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఈ గ్రహం ఈ గదికి, ఈ గ్రహం ఈ గదికి అని చెప్పేసి కూడా వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. సహసిద్ధంగా గురువు శని పడమర దిశలో ఉన్నటువంటి వారికి శనీశ్వరుడు అధిపతి అయితే అటువైపు నుంచి వచ్చేటువంటి ఇల్లు కట్టినటువంటి విధి విధానంలో గురువు శని పూజాగృహానికి ప్రతినిధిగా ఉంటాడు. పూజాగృహ ద్వారం ముఖద్వారానికి ఎదురుగా ఉంటే లేదా కొంచెం పక్కకు ఉన్న ఇంటి యజమాని విశ్వాసపాత్రుడుగా న్యాయార్జన చేసేవాడుగా అవుతాడు. అతనికి చాలా గౌరవం కూడా ఉంటుంది. ఇక శుక్రుడు దంపతుల యొక్క పడక గది ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి బెడ్రూమ్ నుంచి స్టోర్ రూమ్కు దారి ఉన్నా, స్టోర్ రూమ్ పక్కనే బెడ్ ఉన్నా, స్టోర్ రూమ్నే బెడ్రూమ్గా వాడుకున్నా ఆ ఇంటి గృహిణి భాగ్యశాలిగా ఉంటుంది. ఆ యజమాని అభివృద్ధి వివాహం తర్వాత చాలా చక్కగా ప్రారంభమవుతుంది అంటోంది వాస్తుశాస్త్రం. భార్య సామాగ్రి ఉంచేటువంటి ప్రదేశంలోనే ఆభరణాలు, విలువైన వస్త్రాలు ఉంటే ఆ ఇంటివారు ధనం రుణంగా ఇచ్చేవారు, విలాస వస్తువుల వ్యాపారంలో లాభం గడించేవారుగా అవుతారు. ఇక రాహువు గోడౌన్, సొరంగం, గుహ వంటి వాటికి ప్రతినిధి. ఇంటికి కావలసినన్ని కిటికీలు, తలుపులు ఉన్న ఇరుగు పొరుగు ఇళ్ల గోడల కారణంగా తగినంత వెలుతురు లేక గుహలా ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారు ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తుంది. ఇది సహజ సిద్ధమైన వాస్తు లక్షణం. ఎప్పుడైనా సరే ప్రతి ఇంట్లోకి కూడా
సూర్యకిరణాల ప్రభావం పడి తీరాలి. గుహలా ఇళ్ళు ఉండకూడదు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే వాస్తు శాస్త్రంలో ముఖ్యమైనటువంటి సూత్రాలు 2 ఉన్నాయి. ఒకటి, మీరు గృహం కట్టుకునేటప్పుడు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసేటప్పుడు, మధ్య ఇళ్ళు కట్టుకునేటప్పుడు 4 వైపులా కూడాను ఖాళీ స్థలం ఉండాలి నడిచేటువంటి విధి విధానంలో. ఏ ఇంటికైతే చుట్టూతా కూడాను వరసందులు ఉంటాయో ఆ గృహం వాస్తుశాస్త్రరీత్యా చక్కటి యోగాన్ని సిద్ధింపచేసుకుంటుంది. ఏ గృహంలో అయితే సూర్యోదయం కాగానే వెలుతురు హాలులో పడి తీరుతుందో ఆ గృహం విశిష్టవంతమైన అభివృద్ధి పదంలోకి పయనిస్తుంది. ఇకపోతే బాత్రూమ్లు కానివ్వండి, నీటి గొట్టాలు కానివ్వండి, మోరీ గొట్టాలకు ప్రతినిధి కేతువుగా ఉంటాడు. ఏ ఇంట్లో కూడాను వాటర్ పంపు తిప్పినప్పుడు చుక్కలు 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 నీరు పడకూడదు. అలా పడుతూ గనక ఉన్నట్లయితే ఖర్చులు అత్యధికంగా ఉంటాయి. సింహద్వారంకి తప్పనిసరిగా గడప ఉండాలి. బెడ్రూమ్ కూడా గడప ఉండటం చాలా శ్రేయోదాయకం. అలా పెట్టుకోవటం వీలు లేనటువంటి వాళ్ళు, అమర్చేటువంటి తీరుతెన్నుల్లో తేడాలు వస్తున్నాయనుకునేటువంటి వాళ్ళు ఆ యొక్క బెడ్రూమ్కి గంటలు ఉన్నటువంటి రుద్రాక్షలు దండ ఏర్పాటు చేసుకోవటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చి తీరుతుంది సుమా. చక్కటి అన్యోన్య సహకార తత్వం అనేక విషయాల్లో భార్యాభర్తల మధ్య చక్కటి అవినాభావ భావనా పరంపర కొనసాగుతాయి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఇంటి నిర్మాణం చేసే ముందు ఎవరైనా సరే అనుభవజ్ఞులైనటువంటి వాస్తు సిద్ధాంతులను సంప్రదించి వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క ఆశీస్సులతో మీరు గృహ నిర్మాణం చేయటం చాలా విశిష్టం. అలాగే మీరు ఇల్లు కట్టేటప్పుడు పునాదులు తీశాక ఈశాన్య దిశలో కనుక పూజ చేసి తర్వాత శంకుస్థాపనపై ఇటుక నిర్మాణం జరగాలి. అలా శంకుస్థాపన చేసేటప్పుడు కూడా భూసూక్తం అనేటువంటిది మర్చిపోకూడదు. బ్రాహ్మణోత్తముల చేత భూసూక్త పఠనం చేయించండి. విశిష్టవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది ఆ గృహంలో. ఒక్కొక్కళ్ళు ఇంటి నిర్మాణం ప్రారంభించి సంవత్సరాలు పడుతున్నా నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది కేవలం శంకుస్థాపన విషయంలో మీరు పాటించవలసింది పాటించకపోవటం వల్లనే జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పోవాలన్న కోరిక నీకు ఉన్ననాడు 5వ వంతు దానం చెయ్యి. 2 ఆ పిచ్చి ఎక్కువైపోతుంది అనుకోండి, అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, దాచెయ్యాలి, నాకు అది ఉండాలి, నాకు ఇది ఉండాలని ఉంటే నాకు 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 అంటున్నావు కదా. నాకు నాకు అన్నప్పుడు అది ఎవరా? నేను. ఇది అది ఎంతకాలం ఉంటుంది? ఉంటుందా? 120 ఏళ్ళు ఉంటావా? లోపలైన అంగీకరిస్తాడు. ఊరుకోవా నాళ్ళు ఎక్కడ ఉంటాను. పోనీ 100 కష్టం, 90 చెప్పలేను, 80 బహుశా, 75 ఖాయం. తర్వాత ఏమవుతుంది ఇదంతా? ఏమో. కాబట్టి నాది అని నువ్వు ఎవరిని చూపించట్టున్నావో అదే దాచలేవు, అదే ఉండదు. దాన్ని దాచగలవా? అది పడిపోకుండా ఆపగలవా? అది పంచభూతములలో కలవకుండా ఆపగలవా? నీకు నిజంగా లుబ్ధత్వం ఉంటే అవన్నీ నాది అంటున్నావు కదా. ఈ నాది అని నువ్వు దేన్ని చూపించావో అది పంచభూతములలో కలవకుండా ఆపగలవా? ఆపలేవుగా.
మరి దాన్ని ఆపలేని వాడివి దానికి చెందిన ఇవన్నీ ఎక్కడ ఆపి చేసి నీకెని పెట్టుకుంటావో అదే లేనప్పుడు ఇంక ఇవన్నీ ఏ నాదికి చెందుతాయి? నిజానికి చెందాలంటే దానం చేయడమే. కాబట్టి భీష్ముడు అంటున్నాడు, పిచ్చివాడా, తెచ్చినది లేదు పట్టుకెళ్ళేది లేదు, తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనెడుంటీగలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తేనె పట్టు పెట్టి ఎక్కడెక్కడ ప్రతి పువ్వులోంచి తేనె తీసుకొచ్చి దాచిన తేనెటీగలు ఇంత తేనె సంపాదించామనుకుంటాయి. పట్టు బాగా పెట్టిందని తెలుసుకున్నవాడు కింద పచ్చి తాటాకులు 2 ఎండు తాటాకులు 2 మంట పెట్టి వెళ్ళిపోతాడు. ఆ పొక్క అవన్నీ పోతాయి, వాడు దింపుకుని పిండేసి సీసాల్లో పట్టుకుపోతాడు తేనెంత. అసలు నాది నాది అన్నప్పుడు ఆ నాదికి చెందిన నేనేది ఉందో అదే శాశ్వతం కాదా శరీరం. కాబట్టి లుబ్ధత్వం తగ్గాలంటే ఏ నాది నాది అంటున్నావో అవన్నీ శాశ్వతమా అన్నది ఆలోచించు. అలా ఆలోచన చేసినప్పుడు లోభగుణాన్ని తగ్గించుకోగలవు, 10 మంది యొక్క క్షేమాన్ని ఆలోచించగలవు, నువ్వు 10 మందికి ఉపకారం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోగలవు. అది మౌఢ్యం కాదు, సమాజ హితము కొరకు ఎలా బ్రతకాలో నేర్పుతోంది. కాబట్టి భూతాస్థిరత్వంబు బుద్ధిగానమి లోభమనఘ జనించు కాంచిన నడంగు. ఏ భూతము ఉండదయా అని ఆలోచించిన నాడు అసలు ఆ లోభగుణం ఉండదు. దేనికో అంత పిచ్చి అనవసరం. మరి ఏదో ఇల్లు అన్నం మంచిదే, ఉండాలి తప్పదు, వాహనం మంచిదే, ఏదో కొంత డబ్బు తప్పకుండా ఉండాలి, అతికి పోకు అని తన అస్థిరత్వాన్ని తాను పరిశీలించుకోవడం చేత లోభగుణం అణిగిపోతుంది. అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మలేపవర్జనమున లేక తక్కు. మోహము అంటే అవివేకం. అజ్ఞానం కలిగితే ఏమవుతుందంటే చెయ్యవలసిన పని చెయ్యకూడని పనిలా కనపడుతుంది, చెయ్యకూడని పని చెయ్యవలసిన పనిలా కనపడుతుంది. ఇప్పుడు అది చెయ్యవలసినదా చెయ్యకూడనిదా అంటే ధార్మిక దృష్టితో ఆలోచిస్తే ఏది చెయ్యవలసిందో ఏది చెయ్యకూడనిదో అర్థం. ధార్మిక దృష్టి అంటే శాస్త్రం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం అలవాటైతే అదే ధార్మిక దృష్టి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. ధర్మము నాకు ప్రమాణమీది శాస్త్రం. శాస్త్రీయ దృష్టితో ఆలోచించు. భారతం కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో అయ్యి బాబోయ్ వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని చంపేస్తే అదైపోతుంది ఇదైపోతుంది, నేను యుద్ధం చేయనని చెప్పి వెళ్ళిపోతున్నాడు అర్జునుడు. కృష్ణుడు కూర్చోబెట్టి శాస్త్రం మాట్లాడాడు. భగవద్గీతాసు ఉపనిషత్సు చెప్పాడు కదా జ్ఞానం అంతా. చెప్పి నీకేం అర్థమైందన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నా అజ్ఞానం పోయింది, నాకేం తెలియాలో అది తెలిసింది. నేను క్షత్రియుణ్ణి, యుద్ధం చెయ్యాలి, అది నా కర్తవ్యం, నా కర్తవ్యం నేను చేస్తాను. ఇప్పుడు అధర్మం అనేటటువంటి అనులేపనం ఒంటికి రాసుకున్నది కడిగేసుకుంటే ధర్మం అవగతం అవుతుంది. ధర్మం అవగతమైతే జ్ఞానం అంకురిస్తుంది, మోహం పోతుంది, తానేం చెయ్యాలో అది చేయడం అలవాటు, ఏది చెయ్యకూడదో దాని జోలికి వెళ్ళాడు. కాబట్టి అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మలేప వర్జనమున లేక తక్కు. కులమునను విద్య ధనమునను కలుగు మదము మరలివాని పెంపూహింప మ్రద్దిపో. మనిషికి అహంకారం అని ఒకటి ఉంటుంది, గర్వం, అతిశయం. ఇవి సాధారణంగా ఏ కారణముల చేత వెంబడిస్తాయో చెప్తున్నాడు. అందులో మొదటిదేది అంటే కులము. కులము అంటే నేను ఫలానా వారికి చెందినవాడిని, ఫలానా కుటుంబంలో పుట్టినవాడిని. అదొక గర్వానికి కారణం. మా నాన్నగారు అది, మా తాతగారు అది, మాకంత డబ్బు ఉంది, అంత పెద్ద కుటుంబంలో వాడిని నేను, అదో గర్వానికి కారణం. అలాగే విద్య, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇన్ని విషయాలు తెలుసు, అదో గర్వం. ధనము, నాకు ఇంత డబ్బు ఉంది, అదో గర్వం. ఈ 3 గర్వానికి కారణాలు ధర్మరాజా. ఈ గర్వము మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. గర్వము పోవాలి అంటే దానికి విరుగుడు చెప్తున్నాడు భీష్ముడు. ఇది పోవాలి అంటే మరలి వాని పెంపూహింప మ్రందిపోవు. అవి ఎలా వచ్చాయి అన్నది ఆలోచించు, పోతుందంతే. నేను ఫలానా మహాభక్తుడైనటువంటి ఒక మహానుభావుడు కడుపున పుట్టాను, నా గొప్ప.
అది నా గొప్ప కాదుగా, నేనేం కోరి పుట్టలేదుగా, అది పరమేశ్వరుడి అనుగ్రహం. అటువంటి ఆయన కడుపున పుట్టడం. మీరైనా అంతే. మీ తల్లిదండ్రులందరూ మహాత్ములే, వాళ్ళ కడుపున పుట్టడం మీ అదృష్టం. నా తల్లిదండ్రుల కడుపున పుట్టడం నా అదృష్టం కదా. అయినప్పుడు అందులో నువ్వు గర్వపడడానికి ఏముంది? నువ్వేం చేశావని గర్వపడుతున్నావు? నేను అక్కడ పుట్టానడానికి. వెనక్కి పరిశీలనం చేస్తే గర్వం పోయింది. 2 విద్య, నాకింతొచ్చు అని కదా గర్వపడుతున్నావు. నీకన్నా బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? నేను చాలా బాగా చెప్తున్నానండి ఉపన్యాసం అని గర్వపడ్డాను అనుకోండి. నువ్వు ఉపన్యాసం చెప్పడానికి ఇంత గొప్ప పద్యాలు రాసిన తిక్కనగారేమనాలి? తిక్కనగారు ఆంధ్రీకరించడానికి సంస్కృతంలో ఇచ్చిన వ్యాసుల వారిని ఏమనాలి? వ్యాసుల వారు రాయడానికి ఇంత గొప్పగా చెప్పిన భీష్మాచార్యుల వారిని ఏమనాలి? మరి వాళ్ళకే లేని గర్వం నీకెందుకు? అసలు వంటలన్నీ చేయించిన ఆయన ఏమో అన్నం తింటున్న వాళ్ళని చూసి ఆనంద భాష్పాలతో కళ్ళొత్తుకుంటున్నాడా? పప్పు వడ్డించిన వాడు గర్వపడిపోయాడా? అర్థం ఉందే? వాడేం పప్పు తీసుకురాలేదు, వండలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఏమై కాస్త పప్పు వడ్డిస్తావా అన్నాడు. నీ అదృష్టం పప్పు వడ్డించావు. పప్పు వడ్డించినందుకు కాలర్ పైకెత్తి నేనేనండి పప్పు పెట్టాను వీళ్ళందరికంటే. పప్పు నీది కాదు, వండింది నువ్వు కావు, దాని డబ్బు నీది కాదు, మహానుభావుడు ఆయనది. ఆయన పప్పు నువ్వు వడ్డించావు. నేను అంతే, పప్పు అయింది, వడ్డించిన వాడిని నేను. నాకెందుకు మధ్యలో అహంకారం? నేనే అహంకరించవలసి వస్తే మరి ఇవన్నీ తయారు చేసిన వాళ్ళు ఎంత అహంకరించాలి? నేనెంతటి వాడిని అహంకరించడానికి అని వెనక్కి చూడు, నీకు ఆ గర్వం ఉండదు. నా అదృష్టం, నా చేత ఒక్క పద్యం చెప్పించైనా సరే చాలదా నా జన్మకి? విద్య, ధనమును, డబ్బు ఎక్కడో ఏ తల్లిదండ్రుల కడుపునో పుట్టావు, వారసత్వంగా ఐశ్వర్యం వచ్చింది. లేదు ఓ వ్యాపారం చేసావు, కలిసి వచ్చింది. మరి అదే వ్యాపారం చేసిన ఇంకొక ఆయనకి పోయింది, ఏమంటావు? ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడు, అనుగ్రహించాడు, నీకు కలిసి వచ్చింది. దానికి గర్వం ఎందుకు? ఆయన తలుచుకుంటే మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోగిన పోవును కరిమంగిన వెలక పండు కరణిని సుమతి. ఎంతట్లో పోవాలి? కాబట్టి అది ఈశ్వరానుగ్రహం, ఆయన ఇచ్చింది. నాకేమి సంబంధం దీంతో అనుకున్న నాడు పరమ సంతోషంగా, దానితో ఏ గర్వం లేకుండా నువ్వు హాయిగా ఉండగలవు. కాబట్టి ఈ 3 విషయాల్లో నీ గొప్పతనం ఏమిటన్నది ఆలోచిస్తూ ఉండు. ఆలోచిస్తే నీకు అసలు ఎప్పుడూ కూడా గర్వం కలిగే అవకాశం ఉండదు. పరమ సంతోషంగా భగవంతుడిచ్చిన అనుగ్రహంగా ఆయనకి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి వినయంతో వెళ్ళిపోగలుగుతావు. కాబట్టి సాత్వికుడుగామి పడము మాత్సర్యము. మనసులో సత్వగుణం లేకపోతే ద్వేషభావాలు పుడతాయి. మాత్సర్యం, వాడంత మంచి పేరు ఎందుకు తెచ్చుకోవాలి? వాడికంత కీర్తి ఎందుకు ఉండాలి? వాడిని అందరు ఎందుకు స్మరించాలి? వాడి పేరు ఎందుకు చెప్పుకోవాలి? వాడు చెబితేనే అంతమంది ఎందుకు వినాలి? ఇలాంటి తప్పు ఆలోచన వచ్చేసిందనుకోండి, అది బాగా ముదిరిందనుకోండి ద్వేషం కింద, అక్కర్లేనటువంటి తప్పు విధానాల్లోకి అడుగు వేసేస్తాడు. అలా వెళ్లకుండా ఉండాలి. ద్వేషాన్ని ముందే తగ్గించుకోవాలి అంటే సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. వెంటనే మనసులో సోదర భావన చెయ్యి. ఆయన నా సోదరుడి వంటి వాడు, అదృష్టం కాదు నా సోదరుడు కూడా స్థాయికి వెళ్ళాడు. ఆయనని అందరూ సంతోషంగా అలా మాట్లాడుతున్నారే ఆయన గురించి, నేను నా సోదరుణ్ణి చూడాలి. మన అదృష్టం అటువంటి వాడు ఒకడు ఊళ్ళో ఉండడం, అటువంటి వైద్యుడు ఉండడం అదృష్టం, అటువంటి గాయకుడు ఉండడం అదృష్టం, అటువంటి విద్వాంసుడు ఉండడం అదృష్టం, అటువంటి భక్తి తత్పరుడు ఉండడం అదృష్టం, అటువంటి ధర్మాత్ముడు ఉండడం అదృష్టం. అలా ఆలోచించు, నీకెంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి సత్వగుణము చేత దేశము పోతుంది ధర్మరాజా. ఆ సత్వగుణాన్ని వదిలిపెట్టి వాడంత గొప్పవాడవడమే అని రగిలిపోవడం మొదలు పెడితే ఆ ద్వేషభావము చివరికి ఆయన్ని ఏం చేయదు. మహా అయితే బాధ పెట్టేలా ప్రవర్తించగలవు. కానీ ఆ దేశం అంటకాగిపోయి చివరికి ఎవరి ఎందరి ప్రవర్తించిందో వాళ్ళు పాడవరు. కాబట్టి అలా పాడవకూడదు ధర్మరాజా మనిషి. కాబట్టి సత్వగుణము చేత గెలవాలి. సత్వగుణం ఏర్పడాలంటే కూర్చుని ఆలోచిస్తే వస్తుందా? రాదు. పెద్దలైన వారు ఉంటారు, వారు ద్వేషంతో ఆలోచించరు, దేన్ని కూడా విశాల హృదయంతో ఆలోచిస్తారు. అటువంటి పెద్దలని సేవించును ప్రయత్నపూర్వకంగా. నీకు అలా చూడడం అలవాటు, దాని చేత ద్వేషము పోతుంది. కాబట్టి సత్పురుషులతో సహవాసం పెట్టుకో.
దాని వలన ధర్మరాజా నువ్వు ఉత్తముడవు అనే కీర్తిని పొందుతావు అని భీష్ముడు ఒక మాట అన్నాడు. నా బాధంతా ఒకటే ధర్మరాజా, ఇవన్నీ దుర్యోధనుడు యందు ఆయన సోదరులు ఎందున్నాయి, ఇవేవీ నీ యందు లేవు ధర్మరాజా. లేనివాడు రాకుండా చూసుకోవాలి, ఉన్నవాడు వదిలించుకోవడానికి చూసుకోవాలి. లేదన్నాడని ధర్మరాజు గర్వపడిపోకూడదు, ఉన్నాయన్నవాడు వదిలించుకోవడానికి అప్పటికింక లేదు. కాబట్టి అది మహాభారతం అంటే, అది భీష్ముని యొక్క మాట తీరంటే. మనిషి ఉపకారాన్ని పొంది ఆ ఉపకారాన్ని పొందానన్న విషయాన్ని మరిచిపోవడం ఉందే, దానికన్నా కృతజ్ఞతా దోషం లోకంలో ఇంకొకటి లేదు. అది పరమ భయంకరమైన దోషం. మనిషి యందు అది ఉండకూడదు. ఒక చిన్న ఉపకారం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా చేసినట్టయితే అది ఎప్పుడూ మనసులో జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ 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 జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళ యందు కృతజ్ఞతాభావంతో మనిషి బ్రతకాలి. నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి అంటారు వాల్మీకి మహర్షి రాముడు గురించి చెబుతూ. కథంచిదుపకారేణ, ఏదో అనుకోకుండా ఓ చిన్న ఉపకారం చేశారు ఎవరో ఒక ఆయన, అయినా రాముడు అలా తలుచుకుంటూనే ఉంటాట. అది ఆయన కృతజ్ఞత. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి, ఒక్కడి చేసినా సరే అంత సంతోషించి అలా గుర్తుపెట్టుకుంటాట. అది మనిషికి ఉండవలసినటువంటి ఉత్తమమైన గుణం. అది లేకపోవడం ఎంత ప్రమాదానికి వెడుతుందో నీకు ఒక విషయం చెప్తాను వినవయ్యా ధర్మరాజా అని ఒక కథ చెప్పడం ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి పూర్వకాలంలో మధ్య దేశంలో, అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య భాగంలో ఉన్నటువంటి దేశంలో గౌతముడు ఉండేవాడు. ఈయన సోమరితనం, ఏమీ చదువుకోలేదు. ఈయనకి చాలా తేలికగా డబ్బు సంపాదించాలి, ఇంద్రియముల యొక్క లౌల్యమును తీర్చుకోవాలి, శాస్త్రముతో సంబంధం లేదు. అంటే శాస్త్రాన్ని పట్టుకోవాలంటే కొంత సాధన చెయ్యాలి, కొంత కష్టపడాలి, కొంత ఘర్షణ అనుభవించాలి. అవన్నీ వదిలేయండి అన్నారనుకోండి, చాలా తేలిక. వ్యాపారం చేసుకోవడం కోసం వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా వాళ్ళతో కలిసి బయలుదేరాడు. ఎందుకో బయలుదేరి వెడుతున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో అరణ్యంలో ఒక పెద్ద ఏనుగు వచ్చింది. ఆ ఏనుగొచ్చి విశృంఖలంగా, అంటే స్వేచ్ఛగా అటు ఇటు పరిగెడుతూ కనపడ్డ వాళ్ళందరినీ తొండంతో పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి కాలుతో తొక్కేస్తోంది. అందరూ చల్లా చెదరైపోయి తలో దిక్కుకి పారిపోయారు. ఈయన తలో ఇంకో దిక్కుకు పారిపోయాడు. ఆ పారిపోవడంలో ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళాడు. ఆ చెట్టు చుట్టూ లతలు అల్లుకుని ఉన్నాయి, వాటి నిండా పువ్వులు ఉన్నాయి. పక్కన మంచి సరోవరం ఉంది. అందులోంచి పద్మినీషండ సుగంధమారుత వశస్ఫుట సీకరసిక్త మంజరీ మండిత అన్నట్లుగా ఆ పద్మముల నుంచి మంచి సుగంధం వస్తోంది. ఆ సువాసనలు చూసి ఆనందపడే మయ్యా సేల తీరుదాం, ఏనుగు ఎక్కడా లేదులే, ఇంకో దిక్కేటో పోయిందని చెప్పి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక కొంగ వచ్చింది. ఆ కొంగ నడుస్తూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, పేరు నాడీజంఘుడు అంటారు, నాకు రాజధర్ముడు అని ఇంకొక పేరు కూడా ఉంది, నేను కశ్యపుని యొక్క సంతానానికి చెందినదానను, నిన్ను చూస్తే నాకు చాలా ప్రేమ కలుగుతోంది, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఈ అరణ్యంలో ఇక్కడికి వచ్చి చెట్టు కింద కూర్చున్నావు అని అడిగింది. ఆయన ఉన్నదంతా యథార్థంగా చెప్పాడు. ఇగో ఏనుగు తొక్కడానికి వచ్చింది, అందుకని చెప్పి పారిపోయి చెట్టు కిందకు వచ్చి సేద తీరుతున్నానన్నాడు. ఆ నాడీజంగుడు కొంగ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. కాబట్టి నువ్వు దారిద్ర్యంతో బాధపడుతున్నావు, చాలా కష్టంలో ఉన్నావు, నీకేదైనా ధనం కావాలి, నేను నీకు ఒక మాట చెప్తాను విను. మిత్రుండును రజతము కనకము బుద్ధియును 4 కారణములు మర్చుని దారిద్ర్యము వాయుటకని దేవగురుండు చెప్పెనన్నిటిలోనన్. దేవగురువైనటువంటి బృహస్పతి ఒక మాట చెప్పాడు. మర్చుడు అంటే ఈ లోకంలో పుట్టినటువంటి మనుష్యుని యొక్క దరిద్రం పోవాలి అంటే 4 చేత పోతుంది. మొదటిది మిత్రుండును, మంచి స్నేహితుడు ఒకడు దొరికాడు అనుకోండి, ఆయన వలన జీవితం ఒబ్బిడవుతుంది. మంచి స్నేహితుడైతే అటువంటి వాడు ఉంటే జీవితంలో ఊంచుకుని స్థిరపడడానికి అవకాశం లభిస్తుంది. 2 రజతము, బాగా వెండి లభించిందనుకోండి దరిద్రం తీరుతుంది. కనకము, చాలా బంగారం ఉందనుకోండి దరిద్రం తీరుతుంది. బుద్ధియు, ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. మంచి బుద్ధి, మంచి ఆలోచన ఏదో ఏర్పడింది అనుకోండి, జీవితం పెద్ద మలుపు తిరిగి అనుకోలేదు, అనుకోకుండా ఏదో చేయడం మొదలుపెట్టాడు, కలిసి వచ్చింది, వృద్ధిలోకి వచ్చాడు. ఒక ఆలోచన మనిషిని మారుస్తుంది. ఈ 4 దరిద్రాన్ని తీర్చగలిగినవి. ఎంత గొప్పగా మాట్లాడతారో నిజంగా. అయితే ఇందులో మొదటి స్థానం ఎవరికి ఇచ్చారంటే మిత్రుడికి ఇచ్చారు.
ఏమీ లేని వాడికి బంగారం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, వెండి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? దరిద్రంలో ఉన్నవాడికి ఎంతసేపు నేను ఈ బాధల్లో ఉన్నానని మగ్గిపోతుంటాడు తప్ప ఆలోచించగలిగినంత అవకాశం ఉండదు. కానీ అప్పుడు ఉద్ధరించగలిగిన వాడు ఎవరంటే మిత్రుడి. అందుకని ఒక మిత్రుడు, అలాగే ఒక మంచి బంగారు రాశి, వెండి ఆలోచన, ఈ 4 మార్చగలవు. నిన్ను నేను స్నేహితుడిగా స్వీకరిస్తున్నాను, చాలా కష్టంలో ఉన్నావు, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, చెయ్యి. ఇక్కడికి దగ్గరలో మధువ్రజము అని ఒక పట్టణం ఉంది. ఆ మధువ్రజము అన్న పట్టణం దగ్గరలోని వ్యావహారికంగా అంటున్నాను కానీ కొంచెం దూరంగా ఉంటుంది. దానికి ఒక రాక్షస ప్రభువు ఉన్నాడు, ఆయన పేరు విరూపాక్షుడు. ఆయనకి నాతో మీది మిక్కిలి స్నేహం, నేనంటే చాలా ఇష్టం. ఇలా నీకు ఒక దగ్గర త్రోవ చెప్తాను, ఆ త్రోవలో వెళ్ళి ఆ త్రోవలో ఆయనని కలుసుకుంటే నీకు ఆయన ఒక గొప్ప అనుగ్రహం చేస్తాడు. నా స్నేహితుణ్ణి అని చెప్తే నీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడు. ఆ ఐశ్వర్యం తీసుకుని రా, చక్కగా సంతోషంగా జీవితం గడుపు, నీ దరిద్రం పోతుంది. ఆయన అలాగే వెళ్ళాడు. ఆ విరూపాక్షుడి దగ్గర నించున్నాడు. ఎవరన్నాడు, మళ్ళీ కథ అంతా చెప్పాడు. ఆయనకి ఎందుకో అనుమానం వచ్చింది, వీడు కపట బుద్ధి ఉన్నవాళ్ళ ఉన్నాడే, సక్రమమైన వ్యక్తిలా లేడే, అయినా నా స్నేహితుడికి స్నేహితుడు అంటున్నారు, నాడీజంఘుడి పేరు చెప్తున్నాడు, నా స్నేహితునికి గౌరవం ఇవ్వాలిగా, ఆయన స్నేహితుడు కనుక నేను గౌరవించాలిగా అని చెప్పి ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కొన్ని వేల మందికి అన్న సమారాధన చేశాడు బంగారు కంచాలలో. ఈయనకి కూడా అన్నం పెట్టి కావలసినన్ని వస్త్రాలు, ధనము, ధాన్యము, కనకము అన్నీ ఇచ్చి పంపించాడు. వీపు, భుజాలు, రెక్కలు నిప్పెట్టేటట్టుగా వాటిని అటుమారుస్తూ ఇటుమారుస్తూ మొత్తానికి నానా కష్టాలు పడి ఆ రోజు రాత్రికి నాడీజంఘుడు ఉన్నటువంటి చెట్టు కిందకి చేరాడు. దూరం నుంచి చూశాడు నాడీజంఘుడు. గబగబా వచ్చి, మిత్రమా, నా స్నేహితుడు నీకు ఇచ్చాడా, రావోయ్ అని, పాపం బడలిపోయినట్టున్నావు అని తన పెద్ద పెద్ద రెక్కలతో విసిరి గాలి వచ్చేటట్టుగా చేసి, విశ్రాంతి తీసుకో, చీకటి పడిపోయింది, ఇంత ధనం ఉంది కదా, ప్రమాదం, రేపు పొద్దున్న విడుదువుగానివి అని సేద తీర్చి ఆహారం పెట్టి పడుకోబెట్టాడు. తాను పడుకున్నాడు నాడీజంఘుడు కొంగ. ఈయన ఆలోచించాడు, ఏమని, రేపు ఈ ధనమంతా పట్టుకు బయలుదేరాలి, మళ్ళీ ఆకలేస్తుంది, ఎక్కడ పెట్టి ఆహారం కోసం వెళ్ళను, ఎవడైనా ఎత్తుకుపోడు, ఇంత ధనం పట్టుకెడుతున్నప్పుడు కాస్త ఆహారం కూడా పట్టుకుపోతే ఎక్కడ ఆకలిస్తే అక్కడ తినేయచ్చు, అంటే క్యారేజీ పట్టుకుపోదాం అని. కాబట్టి ఆయన దేనికి అలవాటు పడ్డాడు, ఆ వేటాడి మాంసం తినడానికి అలవాటు పడ్డాడు. ఆయన పక్కకి తిరిగి చూశాడు, ఈ కొంగ కనపడింది, మంచి బలిసి ఉంది కొంగ, దీన్ని చంపేసి పట్టుకుపోతే అయిపోలా అని ఒక బడిత చేత్తో పట్టుకుని నిద్రపోతున్నటువంటి కొంగ తల మీద మోదాడు, అది మరణించింది. మరునాడు తెల్లవారుదామనే, ఇక్కడ దుర్వాసన వస్తోంది, కొంగని చంపాను కదా, ఎవరైనా వస్తారో ఏమిటో, రాజుకి తెలిసిందంటే నన్ను పట్టుకుంటాడు, ఎందుకు వచ్చిన కూడా గొప్ప వెళ్ళిపోదామని చెప్పి ఆ ధనమంతా మూటలు వీపు మీద ఎట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రాజుకు అనుమానం వచ్చి, వీడికి ఇంత ధనం ఇచ్చాను కదా, నాడీజంఘుడికి ఏమీ ప్రమాదం చేయలేదు కదా, వీడు ఇన్ని పుచ్చుకుని ఎందుకో మనిషి కపటంతో కనపడుతున్నాడు అని వెళ్ళి తన స్నేహితుడిని చూసి రమ్మని భటుల్ని పంపాడు. వాళ్ళు వచ్చేటప్పటికీ ఆ నాడీజంఘుడి ఏకలు అవి ఉన్నాయి అక్కడ. వచ్చి రాజుకు చెప్పారు, వాడు ఎంతో దూరం వెళ్ళాడు, పాదముద్రలు చూసి పట్టుకోండి అన్నాడు. ఎందుకంటే బరువు ధనంతో వెళ్తున్నాడు అది. వాళ్ళు వెళితే దొరికాడు, వాడిని పట్టుకొచ్చి ఆ రాజుగారి దగ్గర హాజరు పెట్టారు, విరూపాక్షుడి దగ్గర. ఆయన అన్నాడు, నేను వీడిని చంపి తినేద్దు, రాక్షసరాజు కదా, వీడు కృతజ్ఞుడు, మిత్రద్రోహం చేసినవాడు, చేసిన ఉపకారం మరిచిపోయాడు, నేను అసలు వీడి ముఖం కూడా చూడను, వీడిని తీసుకురండి అంటే నా ఉద్దేశం మిమ్మల్ని తినేయమని, వీడిని నాకెందుకు చూపిస్తున్నారు, వీడి ముఖం కూడా చూడకూడదు ఇటువంటి కృతజ్ఞుడిది, బయటికి తీసుకెళ్లి తినేసేయండి వీడిని అన్నాడు. వాళ్ళన్నారు, ఇటువంటి కృతజ్ఞుడి మాంసం మేము తినమా, తింటాము నరమాంసం, కానీ కృతజ్ఞుడి మాంసమా మేము తినమన్నారు. కృతజ్ఞుడి మాంసాన్ని కుక్కలు ముట్టలేదు ధర్మరాజా, అది కథ అన్నాడు భీష్ముడు అని. ఆ తరువాత ఈలోగా పాపం ఆయన బాధపడ్డాడు. ఒక డొక్క దొరికింది, ఆ కొంగది, నాడీజంఘుడిది. ఆ డొక్కకే అంత్యేష్టి సంస్కారం చేస్తూ చితి మీద పెట్టి అగ్నిని వెలిగిస్తున్నాడు. ఇంద్రుడు వచ్చాడు. వెంటనే ఈ విరూపాక్షుడన్న రాక్షసరాజు ఆ ఇంద్రుడి కాళ్ల మీద పడి, నాకు అత్యంత స్నేహితుడయ్యా నాడీజంఘుడు, నీకు తెలుసు కదా, ఎలాగైనా బ్రతికించవయ్యా ఆయన్ని, నాకు ఆ స్నేహితుడంటే మిక్కిలి ముచ్చట అని అడిగాడు. ఆయన ఓ మాట అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు అన్న మాట నాకు చాలా నచ్చిందయ్యా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో,
ఈ నాడీజంగుడు నీకే కాదు స్నేహితుడు, చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా స్నేహితుడు. ఇతన్ని ఎంత ఇష్టపడతాడంటే ఇతని మంచి గుణానికి నాడీజంగుడు వచ్చి 4 రోజులైందే రాలేదని చూస్తూ ఉంటాడు. ఇతను ఇలా మరణించడం ఒప్పుకుంటాడా బ్రహ్మగారు? కాబట్టి బెంగ పెట్టుకోకు, బతుకుతాళ్ళే అన్నాడు. ఈలోగా అగ్ని సంస్కారం చేశారు. ఆ ఉన్న డొక్క కూడా కాలిపోవాలి. కానీ ఈలోగా అక్కడ అంటే బ్రహ్మగారి అనుగ్రహ శక్తి ప్రవేశించడానికి వీలైన పవిత్ర పదార్థం దొరకాలి కదా. ఒక దూడ ఆవు పాలు తాగుతోంది పొదుగులో. నురుగు దాని దవడ చివరకు వచ్చి గాలికి ఎగిరి చితి మీద పడింది. అందులో బ్రహ్మగారి అనుగ్రహ శక్తి వెళ్ళి చితి ఆరిపోయి అందులోంచి నాడీజంగుడు మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.